మరణంత పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము. లూకా సువార్త 10వ అధ్యాయము 41వ వచనం చదువుకుందాం. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య, నీ ఘనమైన నామమున కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తండ్రి గొప్ప దేవుడవు ప్రభువా, మమ్మల్ని సృష్టించి మా కొరకు సమస్తం సిద్ధం చేసి రక్షణ భాగ్యం ఇచ్చి నీ సన్నిధిలో సాగిపోయేటటువంటి కృప మాకు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నీ దిన కుమారుణ్ణి ప్రభా మాకు రక్షకునిగా ఇచ్చి రక్షణ భాగ్యం ఇచ్చి నీ సన్నిధి సహవాస భాగ్యం ఇచ్చి నడిపించే విధానాన్ని బట్టి నీకు వందనాలు. నిత్యం ఆదరించేటటువంటి ఆదరణకర్తను మాకు ఇచ్చినందుకు నీకు స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయం ఈ సందర్భం మీద ఉన్నది కనుక వాక్యం చదవబడి ఉన్నది. వాక్యం నుండి వర్తమానం అవసరం ఉంది కనుక మీరే మాతో మాట్లాడమని, వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని, బిడ్డలైనటువంటి వారందరినీ కూడా వినుచుండగా తండ్రి వారికి ఆత్మ ప్రేరేపణ, ఆత్మ గ్రహింపు దయచేసి చెప్పింది తక్కువైనా అర్థం చేసుకునేటటువంటి శక్తి ప్రతి బిడ్డకు కూడా మీరు దయచేసి మీరు మహిమ పొందమని మాతో నడిపిస్తూ ఉన్న యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఎవరు కావలే నాకెవరు కావలే, ఎవరు కావలే నాకెవరు కావలే, యేసను క్షమకర్త తప్ప ఎవరు కావలే, యేసను క్షమకర్త తప్ప ఎవరు కావలే, ఎవరు కావలే నాకెవరు కావలే, ఎవరు కావలే నాకెవరు కావలే, యేసను వైద్యుండు తప్ప ఎవరు కావలే, యేసను వైద్యుండు తప్ప ఎవరు కావలే, ఎవరు కావలే నాకెవరు కావలే, ఎవరు కావలే నాకెవరు కావలే, యేసను పోషకుడు తప్ప ఎవరు కావలే, యేసను పోషకుడు తప్ప ఎవరు కావలే, ఎవరు కావలే నాకెవరు కావలే, ఎవరు కావలే నాకెవరు కావలే, యేసను రక్షకుడు తప్ప ఎవరు కావలే, యేసను రక్షకుడు తప్ప ఎవరు కావలే, ఎవరు కావలే నాకెవరు కావలే, ఎవరు కావలే నాకెవరు కావలే, యేసను బోధకుడు తప్ప ఎవరు కావలే, యేసను బోధకుడు తప్ప ఎవరు కావలే. దేవుని నామమున స్తోత్రుడు. మీ అందరికీ నా మరణాత. ద్రాక్షవల్లిని గురించినటువంటి కొన్ని మాటలు మనము విన్నాము. దైవజనులు చెప్పినటువంటి మాటల్లో ద్రాక్ష, దీక్ష, దక్ష, మోక్ష అని మరి ఆ మాటలో చక్కని ఒకే అక్షరం కలిగినటువంటి మాటలు, ప్రతి మాటలో కూడా ఒకే అక్షరం కలిసేలాగా చెప్పినటువంటి మాటలు అలాంటివి చాలా ఉన్నాయని కూడా మీకు నేను తెలియజేశాను. కనుక మరి ఇందులో రెండవది ఏంటంటే దీక్ష. దీక్ష అంటే ఒక రకమైనటువంటి ఏకాగ్రత, తపస్సు లాంటిది ఈ దీక్ష. అందుకే ఈ శిలువ శ్రమకాల ధ్యానములలో కూడా మనం ఏం చేస్తామంటే 40 దినాలు, ఇంచుమించు 47 దినాలు వస్తాయి మండలకాలము. ఈ మండలకాలముల గురించి కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి విధానం ఉంది. ఎందుకంటే ఇది దీక్షా సమయము, తపస్సు సమయము, తపస్సు కాలము. తపస్సు అంటే ఇంకా దాని మీదే దీక్ష తప్ప, మనసు తప్ప ఇంక దేని మీద కూడా ఉండదు. కానీ ఏది మనం అనుకుంటున్నామో అనుకున్నటువంటి పని అది పూర్తయ్యేంత వరకు కూడా ఒక దీక్ష చెయ్యాలి. ఏకాగ్రత ఉండాలి, పట్టుదల ఉండాలి. పట్టుదల ఏకాగ్రత కలిగి చేసేటువంటి పనులే. కనుక ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యములో దీక్షగా మరి తదేకంగా యేసయ్య పాదాల దగ్గరే కూర్చుని
ఆమె యేసయ్య చెప్పేటువంటి మాటలు, ఆ నోట్లోంచి ఏ మాటలు వస్తున్నాయో, ఏ జీవపు మాటలు వస్తున్నాయో, ఏ మాటలు నేను గ్రహించుకోవాలో, నా ఆత్మీయ జీవితానికి ఏ విధమైనటువంటి ప్రతిఫలం కావాలంటే కనుక ఈ మాటల నుంచి నేను ఏం గ్రహించుకోవాలనేటువంటి తలంపుతో యేసయ్య పాదాల దగ్గరే కూర్చున్నటువంటి మరియను గురించి మనం చదువుకున్నాము. ఈ లోకాసు వార్త 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 38 నుంచి కూడా చూద్దాము. అంతటా వారు ప్రయాణమై పోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించాను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్న వారెవరు? మార్త. మరియా, మార్త, లాజరు ఒక కుటుంబీకులు. వీరికి ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక సహోదరులు కనుక వీరికి సహోదరుడు, ఈ మరియా మార్తలకు సహోదరుడు లాజరు గారు. ఈ ముగ్గురు కూడా ఒక కుటుంబంలో జీవిస్తూ ఉన్నారు. వారికి వివాహాలు అయ్యాయా లేదనే క్వశ్చన్ మనకు అవసరం లేదు. ఆ ముగ్గురు కలిసి ఒక సహోదరులు అయి ఉన్నారు. కనుక సహోదరులు ముగ్గురు కలిసి ఆ యొక్క కుటుంబంలో జీవిస్తూ ఉన్నారు. వారినే ఎందుకు దేవుడు ప్రేమించాడని మనం అనుకోవాలి. ఎంతోమంది ఉన్నారు కదా బేతనియ గ్రామంలో. కనుక ఈ గ్రామంలో ఉన్నటువంటి మార్త దేవుని యొక్క మాటలకు, అంటే యేసు ప్రభు చెప్పిన మాటలకు ఆకర్షితురాలైనటువంటి ఈమె మరి మార్త ఆకర్షితురాలైంది. ఇంటికి వెళ్ళారు. ఆయనకి ఇష్టమైనటువంటి వారి ఇంటికి ఆయన వెళతారు. అంత గొప్ప దేవుడు యేసయ్యగా ఈ లోకానికి వచ్చినప్పుడు మరి ఆయన ఒక రకమైనటువంటి పవిత్ర జీవితం జీవించేటువంటి ఆయన ఈ పవిత్రంగా జీవించే ముగ్గురు కుటుంబీకుల దగ్గరికి ఆయన తరచూ వస్తూ పోతూ ఉండేటటువంటి వారు. ఇక్కడే సేద తీరేవారు. ఇక్కడే ఈ కుటుంబంలో ఉండడానికి ఇష్టపడేవారు యేసుక్రీస్తు ప్రభువారు. కనుక మరి బోధకులు కూడా చాలామంది వస్తూ ఉంటారు మన ఇళ్ళకి. మరి అందరూ ఉంటారు గ్రామంలో. మరి క్రైస్తవ కుటుంబాలు కూడా ఉంటాయి. కానీ ఒకే ఒక్క కుటుంబాన్ని ఎన్నుకుంటారు. దేవుడు కూడా చెప్పాడు అనుకోండి, మీరు ఏ ఇంటికి వెళ్తారో ఆయన్నే బస చేయండి, వారి ఇచ్చినవి తీసుకోండి, వారి కోసం ప్రార్థన చేయండి, వారిని ఆ బస ఏర్పాట్లు అన్నారనమాట. కనుక బస అందరికీ కూడా సిద్ధం అవ్వదండి. ఎవరో ఒకరిని దేవుడు ఎన్నుకుంటాడో ఆ సేవకులైనటువంటి వారు చేర్చుకుంటారు. వారు ఎన్ని నాళ్ళు ఉన్నప్పటికీ కూడా అన్ని నాళ్ళు కూడా వారికి పరిచయం చేస్తారు. వారికి కావలసినటువంటి పోషణ సదుపాయాలు కూడా చేస్తూ ఉంటారు. అది దేవుడు ఎవరికి అనుమతి ఇచ్చాడో ఆ కుటుంబీకులు మాత్రమే వారిని చేర్చుకోగలుగుతారు. కనుక ఎంతోమంది ఉంటారు, కుటుంబాలు ఎన్నో ఉంటాయి. సంఘంలో వారు ఉంటారు, మరి ఇళ్ళ దగ్గర ఉండేటువంటి వారు కూడా ఉంటారు, యేసుప్రభు అంటే నమ్ముకునేటువంటి వారు కూడా ఉంటారు. కానీ అందరి ఇళ్ళకి వెళ్ళరండి సేవకులు కానీ సేవకురాండ్రు కానీ. కొంతమంది గృహాలకు మాత్రం వెళ్తారు. ఎందుకని? వారు ఇష్టపరుచుకున్నారు కాబట్టి. వాళ్ళ ఆత్మ చేర్చుకున్న వాళ్ళ ఆత్మ ఒకటవుతుంది కాబట్టి, వాళ్ళ యొక్క ఉద్దేశాలన్నీ ఒకటవుతున్నాయి కాబట్టి దేవుని ఆత్మ కలిగినటువంటి బిడ్డలే దేవుని యొక్క సేవకులను చేర్చుకోగలుగుతారు. ఇంట్లో పెట్టుకుని పరిచర్య చేస్తూ ఉంటారు. అది గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి విషయం. ఈ కుటుంబం కూడా అలాంటి ఆశీర్వాదం కలిగినటువంటి కుటుంబం అయి ఉన్నది. లాజరు గారు కూడా ఏం చేస్తారంటే ఏమేం కావాలో అవన్నీ కూడా సమకూరుస్తారు. వంటలు చేయడానికి, పిండి వంటలు చేసినా, మామూలు వంటలు చేసినా చేయడానికి మార్త గారు ఉన్నారు. అయితే ఈ రెండు పనులు వాళ్ళు చక్కపెడుతుంటే యేసయ్య వచ్చారనేసరికి ఆయన నోట్లోంచి ఏ జీవపు మాటలు వస్తాయో అని ఎదురు చూస్తూ ఉండేటటువంటిది మరియమ్మ గారు. మరియమ్మ గారిని గురించినటువంటి యేసుప్రభు కూడా చెప్పారు ఏమనంటే ఉత్తమమైనటువంటి దానిని ఆమె ఏర్పాటు చేసుకున్నదని. కనుక పాదాల దగ్గర కూర్చొని చేస్తున్నటువంటి పని ఏంటి? ఆ దీక్ష అంటేనే సన్నిధి అనుకోవాలి మనం. దీక్ష అంటే సన్నిధిలో మనం ఒక దీక్ష కలిగి ఉంటాం. పలానా సమయానికి తెల్లవారుజామున 3 గంటలకు నేను లేవాలి, సన్నిధిలోకి వెళ్ళాలి, దేవుని యొక్క పని చేసుకోవాలి, దేవునికి కనిపెట్టాలి. అదే ఇక్కడ ప్రార్థన కాదు, పనులు కాదు, అక్కడ పాటలు కూడా కాదు. దేవుని యొక్క మరి వర్తమానము వినడానికి, దేవుని యొక్క మాటలు వినడానికి ఒక దీక్ష కలిగినటువంటి వారమే ఆ స్థలంలోనికి వెళతాం. మనం దీక్ష కలిగినటువంటి వారమే ఎదురు చూస్తూ ఉంటాం. కళ్ళు మూసుకుని దేవా నాకు కనపడము, నాతో మాట్లాడము, అందరికీ కనపడము, అందరితోనూ మాట్లాడమని చెప్తాం మనం అనేసి. అయినా సూక్ష్మ ప్రార్థన దైవజనులు మనకు నేర్పించడం గొప్ప సూక్ష్మ ప్రార్థన. ఆ సూక్ష్మ ప్రార్థనగా మనం చేసేసి మనం అక్కడ కనిపెడుతూ ఉంటాం. ఇంచుమించు ఒక గంట సుమారు అవ్వచ్చు. గంటానికి పెడతాము, గంటానికి కూర్చుంటాం అక్కడ దేవుని యొక్క సన్నిధిలో. కానీ గంట అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు. ఆ విధంగా దేవుని యొక్క సన్నిధానం దీక్ష అన్నారు దీన్నే. దీక్ష అంటే ఒక పట్టుదల కావాలి. ఆ పట్టుదల కావలసినటువంటి విషయాలు మనం ఏం చేయాలంటే ప్రభువు సన్నిధిలో మనం కూర్చుని ఉంటే దేవుడు దర్శనాలు చూపిస్తాడో, వాగ్దానాలు ఇస్తాడో, వాక్యాలు చూపిస్తారో, చరణాలు ఇస్తారో. అనుభవించే వారికి అది తెలుస్తుంది కానీ మిగిలిన వారికి అది తెలియదు. కనుక అక్కడ మనం కూర్చోవాలి, చేరితే కనుక ఆయన మన దగ్గరికి వస్తారని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అలాగే దీక్ష అన్నారు. దీన్ని ఏమన్నారు? నిరాహార దీక్ష చేసేవాళ్ళు ఉన్నారు, మామూలు
దీక్ష చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏదైనా వాళ్ళు సాధించాలనుకుంటే వారి కోరికలు నెరవేరాలన్నా ఒక కంపెనీ కానీ ఒక ఫ్యాక్టరీ కానీ ప్రభుత్వం వారు కానీ ఏదన్నా చెయ్యాలంటే వాళ్ళు చేసేటువంటి ఆ ఉద్యోగస్తులకి అందులో పనిచేసేటువంటి ఆ ఉద్యోగస్తులకి చెయ్యాలనుకున్నటువంటి పనులు వాళ్ళు చెయ్యకపోతే కనుక వీళ్ళు నిరాహార దీక్ష చేస్తారు. దీక్షలు చేస్తారు, నిరాహార దీక్షలు కూడా చేస్తారు. కనుక మరి ఇలాంటి దీక్షలు చేసిన తర్వాత ఇంక ఇంచుమించు 10 రోజులు పట్టవచ్చు, నెలలు పట్టవచ్చు. పట్టినప్పటికీ వారు ఏం చేస్తారంటే దిగి వచ్చి వీరు అనేటటువంటి వాటికి వీరు కోరుకునే కోరికలకి వారు ఒప్పందం చేసుకుంటారు. అది ఒక రకమైనటువంటి పద్ధతి. దేవుని దగ్గర కూడా మనం కూర్చుని ఈ పని నాకు నెరవేరుస్తేనే కానీ నేను వెళ్ళనివ్వనయ్యా అన్నాడు. నన్ను దీవిస్తాను కానీ వెళ్ళనివ్వనండి. ఆయన కూడా పట్టుదల, ఎంత పట్టుదల పెట్టారంటే ఆయన తొడగూడు వసిలిపోయినప్పటికీ కూడా పర్వాలేదు, నీ దీవెనే నాకు కావాలి అనేటువంటి పట్టుదలతో ఆయన దీక్ష చేశారు. అలాగే ఇప్పుడు మనకి దేవదాస్ గారి ద్వారా మనకి ఏమిచ్చారంటే 3 మరియలను గురించి చూపిస్తూ ఉన్నారు. లోకాసు వార్తలనే ఉన్నటువంటి 3 మరియలు. మొత్తం మనకి మరి అనేటువంటి పేరు కలిగిన 6 ఉన్నారు. 6 పేర్లు మీకు చెప్తాను. అయితే 3 పేర్లు దీక్షను గురించినటువంటి చెప్పినటువంటి మాటలు అయి ఉన్నాయి. దీక్ష అంటే పట్టుదల, ఏకాగ్రత. మన యొక్క దృష్టి ఏమాత్రం కూడా కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. దేని మీద మనం అనుకున్నామో దాని మీద, ఆ పని మీదే మన తీక్షణమైనటువంటి దృష్టితో మనం ఎప్పుడైతే ఉన్నామో దాన్నే దీక్ష అన్నారు. కనుక మరి ఈ దీక్ష చేసినటువంటి ఇదే ఏంటంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఒక దీక్ష కావాలి. 365 రోజులు కూడా అంటే సంవత్సరం పొడుగును కూడా ఒక దీక్ష ఉండాలి. ఉదయకాలమే ధ్యానం చేసుకోవాలి, తర్వాత చిన్న పాట పాడుకోవాలి, వాక్యం చదువుకోవాలి, దినాహారం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. మన శ్వాస బాగోవాలంటే ఎలాగ శ్వాస పీల్చుకుంటున్నామో అలాగే దిన ప్రార్థన చేసుకోవాలని దైవజనులు చెప్పినటువంటి మాటను బట్టి దీక్ష పట్టుదల ఉండాలి. మనకి దీక్ష పట్టుదల ఏకాగ్రత లేకపోతే మన భక్తి నిలబడదు. కనుక అరాకొర భక్తిగా ఉండకూడదు. మనకి శక్తి వంచన లేనటువంటి ప్రార్థన క్రమం మనం నేర్చుకోవలసినటువంటి వారమైన. అందుకే దేవుడు ఈ 3 మరియల గురించి, లోకాసు వార్తలోనే ఉన్నటువంటి 3 మరియల గురించి కూడా దైవజనులు చెప్పినటువంటి మాటలో మనం విందాము. ఏంటంటే ఉత్తమమైన దానిని, అందుకే 41వ వచనం చక్కని వచనం, అందుకు ప్రభు మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. పిలిచిన ఆవిడ మార్తమ్మ గారే. పిలిచినప్పుడు తీసుకొచ్చినప్పుడు మార్త గారే ఆహ్వానించింది, ఇంటికి ఆహ్వానించింది కాబట్టి పాప మా ఆవిడ కూడా సబబుగానే ఉంది. ఆవిడ చేసిన పనులు నా తండ్రి అయినటువంటి దేవుడిని నేను సంతోషపెట్టాలి. నాకు వచ్చినటువంటి వంటల యొక్క ఈ వంటల వివరాలన్నీ కూడా నేను నేర్చుకున్నాను కాబట్టి ఇవన్నీ కూడా నా తండ్రికి నేను పెట్టాలంటే తలంపుతోటి ఆమె తీసుకుని వచ్చింది, ఆహ్వానించింది. వచ్చిన తర్వాత మరి ఈ పదార్థం పెట్టాలి, ఆ పదార్థం పెట్టాలి, ఏ పదార్థం పెట్టాలనుకుంటుందో దాని గురించినటువంటి ప్రయాస పడాలి ఆవిడే. కనుక ఆవిడ పడవలసినటువంటి ప్రయాస పడుతూనే ఉంది. చెమటలు కక్కుంటూ వంటగదిలో కూర్చుని పాపం ఎంతో చేసుకుంటూ ఉంది. అంతే చేసుకుంటే ఈ లోపల జీవం కలిగినటువంటి దేవుడు జీవం కలిగినటువంటి మాట్లాడుతూ ఉన్నారు ఆయన. ఆ మాటల యొక్క పవర్కి ఆ మరియ గారు ఏం చేశారంటే వంట మర్చిపోయింది, చెల్లి గురించి మర్చిపోయింది, కష్టం మర్చిపోయింది, ఆ మాటల యొక్క మాధుర్యంలో ఉండిపోయి ప్రభు యొక్క మాటలు అలా వింటూ తన్మయత్వంతో ఉంది. అదే దీక్ష అన్నారు. ఇంకా అక్కడ పని చేయలేను కానీ, సాయం చేయలేను కానీ తలంపు ఇంక లేదు. కనుక ఎందుకంటే దేవుణ్ణి సన్నిధి కలిగినటువంటి బిడ్డల యొక్క అనుభవాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. మా స్నేహితురాలు ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ చెప్తారు వాళ్ళ మేనత్త గారు మరి బైబిల్ మిషన్ అలవాటు కలిగినటువంటి బైబిల్ మిషన్కి ఎప్పుడూ కూడా నిత్య సన్నిధి ఉంటుంది, 40 రోజుల సన్నిధి ఉంటుంది. నిత్యం సన్నిధి కలిగి జరిగేటటువంటి పరిస్థితులు పనులు చేసుకుని వచ్చి కూడా వంటలు చేసుకుని పెట్టాలి భర్తకి పిల్లలకి కూడా. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏం చేస్తుందంటే గబగబా వచ్చేసి అన్ని పనులు కూడా చేసి పొయ్యి అంటించుకుని మామూలు స్టవ్లా ఏమన్నా మరి గ్రైండర్లు ఉన్నాయి ఏమన్నా అన్నీ కూడా చేతితో చేసుకోవాల్సినటువంటి పనులే. అలాగే పొయ్యి మీద కూరేసి పొయ్యి మీద అన్నం పెట్టి ఆ పాలు పెట్టి ఇవన్నీ కూడా పెట్టేసి 7 అవుతుందనేసరికి గబగబా చుట్టాలు వచ్చినా పట్టాలు వచ్చినా ఇంట్లో వాళ్ళు వచ్చినా ఇదిగో దాని మీద ఇది ఉంది, దీని మీద ఇది ఉంది, మరి ఆ పదార్థం ఉంది, ఇది ఉంది, అదన్నీ కూడా వేసుకుని మీరు తినేసేయండి అని చెప్పి పరుగున చర్చలు వెళ్ళిపోయేదట. నా ఫ్రెండ్ చెప్పినట్టు మాట్లాడే చిన్నతనం తినకే ఆ చిన్నతనంలో వాళ్ళ మేనత్త ఎందుకు అలాగ వెళ్ళిపోతుంది, అంత ప్రయాస ఏంటి, ఇక్కడ వచ్చిన చుట్టాలకి చక్క పెట్టకుండా పిల్లలకి పెట్టకుండా మావికి కూడా ఏం చూడకుండా పెట్టుకోండి తినేసేయండి అని వెళ్ళిపోతుంది ఇవిడి అనుకునేదట. ఇప్పుడు అర్థమవుతుంది తనకి, ఎందుకంటే అనుభవంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు అర్థమవుతుంది సన్నిధి అంటే ఏంటో, మరి ఆ నిష్ట అంటే ఏంటో, టైం అంటే ఏంటో ఇప్పుడు అర్థమయ్యి అప్పుడు ఆ మాటలన్నీ కూడా ఇప్పుడు మాకు తెలియచేస్తూ ఉంటుంది అనమాట.
కనుక మనము ఒక నిష్ట కలిగినటువంటి వారమై, ఇప్పుడు సన్నిధి జరుగుతుంది, చర్చిలో జరుగుతుంది కాబట్టి కార్యక్రమంలో టైం ప్రకారంగా మనం వెళ్ళాలి. అది ఒక క్రమశుద్ధి కూడా నేను చెప్పారు దైవజనులు. క్రమాన్ని కూడా శుద్ధిగా ఉంచుకోవాలట. అందుకే దేవుడు కూడా ఏం చేశారంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ఎప్పుడు చెయ్యాలో అప్పుడే చేశారంట. కానీ ఒక్క నిమిషం కానీ ఒక సెకండ్ కానీ ముందు కానీ వెనక కానీ చేయలేదట ఆయన. అలాంటి గొప్ప దేవుడు మనకు దొరికారు కాబట్టి క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని మనము కూడా జీవించాలనేటువంటి తలంపు కలిగించుకోవాలి. సోమర్తనం బద్ధకం ఉంటే కనుక క్రమబద్ధమైనటువంటి పనులు మనం చేయలేము. సమయపాలన అన్నారు. సమయపాలన అంటే మనల్ని సమయం ఏలకూడదు, కానీ సమయాన్ని మనం ఏలుబడి చేసుకోవాలి. ఈ టైంకి ఈ పని చేసుకోవాలి, ఈ టైంకి ఈ పని చేసుకోవాలి, ఈ 9 గంటలకు ఎలాగా 10 గంటలకు ఎలాగా అనేటువంటి ఒక టైం టేబుల్ మన యొక్క నిర్ణయంలో ఉండాలి. ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు మనకు ఒక క్రమబద్ధమైనటువంటి జీవితం మనకి అలవాటు అవుతుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక ఇక్కడ ఈ ప్రభు యొక్క మాటలు వింటూ ఉంటే, మధురమైన మాటలు, జీవపు మాటలు పలుకుతూ ఉంటే ఆమె మర్చిపోయింది, ఇంక తనను తాను మర్చిపోయింది. అక్కడ ఎందుకు కూర్చున్నానేంటి తలంపు ఏంటంటే ఈ పనుల కోసం కాదు, నా తండ్రి యొక్క దేవుని మాటలు నేను వినాలనేటటువంటి తలంపుతో ఆమె కూర్చుని ఉంది. అయితే మార్త గారికి ఏంటంటే పాపం పనులు చేసి అలసిపోయింది. నిజమే, ఇంట్లో ఉన్న ఎవరైనా సరే మరి ఒక్కొక్కప్పుడు సన్నిధిలో తీక్షణంగా మన అలా దీక్షతోటి ఉండిపోతే ఇంట్లో పనిచేసే వాళ్ళకి కోపమే. ఏ పని చేయకుండా మూలన కూర్చొని ఉంటుంది అనేటువంటి తలంపులు, అలాంటి భావాలు కూడా పడ్డాము మేము. మా ఇంట్లో కూడా పడ్డాము. వచ్చినటువంటి కోడలు అనుకునేవారు, ఏంటి అస్తమానం బైబిల్ వేసుకున్న మూలన కూర్చొని ఉంటాడు ఏంటి అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు వాళ్ళకి దేవుడు అది అనుభవంలోకి తీసుకొచ్చాడు. వాళ్ళు ఇప్పుడు పెరుగోడు వచ్చినా పాలోడు వచ్చినా మాట్లాడరు. ఇంక వాళ్ళు ఆ సన్నిధిలో ఉన్నారంటే వాళ్ళు తలుపులు కొట్టి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అనుభవం తెలిసిన తర్వాతే తెలుస్తుంది తప్ప మరి మిగిలినప్పుడు తెలియదండి. అనుభవంలోకి వచ్చిన తర్వాత సమస్తం కూడా తెలుస్తుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అనుభవం ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. కనుక మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఆ సమయము అస్తమానం మనము దేవుని దగ్గరికే వెళ్ళిపోం కదా. ఏదో ఒక సమయం పెట్టుకున్నా ఆ సమయంలోనే కదా ఆ సన్నిధి గదిలోకి వెళతాము. ఆ సమయం వస్తేనే కదా మనం చర్చకు వస్తాం. సమయం వస్తేనే కదా మనం మీటింగుల కన్నా వెళతాము. సమయం వచ్చింది కాబట్టి దాన్ని పాలించుకోకూడదు. అది బుద్ధి కలిగినటువంటి మరి కన్యకల వలె మనం ఏం చేయాలంటే సమయాన్ని పాలన చేసుకోవాలి. మనము సమయాన్ని పాలించాలి మనము అనేటటువంటి పరిస్థితి మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ మార్త తీసుకుని వచ్చింది, ఇంట చేర్చుకున్నదే పాపం. మార్త గారు చేర్చుకున్నారు. అయితే ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండి. కుదురుగా కూర్చుందట ఆవిడ. మనసు కుదురుగా ఉంటే కనుక మనం కుదురుగా ఉండగలుగుతాం. అందుకే దైవజనులు చెప్పారట ఒక మాట, ఏమనంటే మనసు అనేది కుదురుగా ఉండాలంట. చుట్టకుదురు కొండల కింద చుట్టకుదురులు వేసేవారు ఇది వరకు. నాకు కూడా అలవాటు ఉంది చుట్టకుదురులు. అది కొండ మండ పగిలిపోకుండా ఉండాలంటే తాటాకు ఈనెలతో చేసినటువంటి చుట్టకుదురు ఒకటి ఉండేది. అవి అమ్మడానికి కూడా వచ్చారు. ఇప్పుడు అవే లేవు. పూర్వకాలం మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను నేను. కనుక ఆ చుట్టకుదురు ఆ మట్టి కొండ కింద పెడితే అది నీళ్ల కొండ అయినా పచ్చడి కొండ అయినా అది ఏదైనప్పటికీ కూడా అది కుదురుగా కూర్చొని ఉంటుంది అనమాట. ఆ కుదురే కనుక ఎత్తుతొగ్గులుగా ఉంటే, అంటే సమానంగా లేకపోతే కనుక, ఆ మట్టము సరిగ్గా లేకపోతే కనుక, సమానంగా లేకపోతే ఆ కొండ కూడా విచ్చిపోతుంది. కనుక దైవజనులు చెప్పిన మాట ఏంటంటే మన మనసు ముందుగా మైండ్ సెటప్ అన్నారు. దాన్ని ఏమన్నారంటే మనసు కుదురు పెట్టుకోవాలి. మనసు ఎప్పుడైతే కుదురుబాటు చేసుకున్నామో పరిస్థితులను కూడా కుదురుబాటు అవుతాయని అనుభవమే తెలుసుకుంటున్నాము. ఇప్పుడు మొదటి రోజుల్లో అయితే మన ఎవరికి కూడా మనసులు కుదురుండవు. పరిస్థితిని బట్టి ఏదో కోపావేశాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కనుక మనసును కుదురు పెట్టుకోవాలి. మనసును కుదురు పెట్టుకుంటే పరిస్థితులను కూడా చక్కబడతాయని అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అందుకే ఆమె కుదురుగా కూర్చుని ఆయన బోధ వింటూ ఉన్నది. కూర్చుంటే కనుక బోధ వినడానికి బాగుంటుంది. మనసు కుదురుగా ఉంటేనే కూర్చోగలుగుతాం. లేకపోతే కనుక అక్కడో ఒక అడుగు ఇక్కడో ఒక అడుగు వేస్తాము, మనసు కుదురు లేకుండా ఉంటుంది. పనులు కూడా జరగవు కుదురు లేకపోతే కనుక. అందుకే ఏమన్నారంటే కూర్చుండి ఆయన బోధ వినుచుండేను. మార్త విస్తారమైన పని పెట్టుకుని బిర్యానీలే చేసిందో, మరి చికెన్ ఫ్రైలే చేసిందో, ఏం కూరలు చేసిందో యేసయ్యకి. పాపం ఆవిడ ఉద్దేశం మంచిదే. పని మీద పని పెట్టుకుని ఒక్కతే ఉంది. సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. కనుక సహాయం చేసేవాళ్ళేమో ఇక్కడ కూర్చుని ఉన్నారు. అందుకే ఆమెకు చిరు కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమన్నదంటే విస్తారమైన పనులు పెట్టుకునే చేత తొందరపడి, అందుకే త్వరపడాలంటే కానీ తొందరపడకూడదట. లోతు కూడా ఏం చేశాడంటే, లోతు దేవదూతలు వచ్చినప్పుడు కూడా లోతు భార్య ఇందులో పెడుతూ అలాగా తొందరపడిపోయారట.
త్వరగా రానున్న యేసు త్వరగా రావయ్యా అనే పాట కూడా దైవజనులు రాశారు. కనుక త్వర పెట్టబడాలి తప్ప తొందరపడకూడదట. ఈ తొందరపడితే కనుక చిందరవందర అయిపోతాయి అన్నీ కూడా. అందుకే తొందరపడవద్దు. ఈమె ఏం చేస్తున్నాడు, తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ఏటి పనులు విస్తారంగా పెట్టుకుంది. చెల్లిలో పంజుడిని సహాయం రాలేదు. ఇది చూస్తేనే మేము తీరుబడిగా కూర్చుని ఏ పని లేనట్టుగా కూర్చుని ఉంది. అప్పుడు చూసిన సీన్ ఎలాగుంటుంది ఆవిడకి, ఒళ్ళు మండింది. ఒళ్ళు మండి ఏముందంటే మరి అందుకే అక్కగారిని చూసి బాధ వచ్చింది. ఆ బాధ అక్కగారి మీద బాధే కానీ ఏం చేసిందంటే ఆమె చాలా చిత్రమైనటువంటి పరిస్థితి అన్నమాట అండి. బోధ వినుచున్న మరియ మీద కోపం వచ్చేసిందండి. బోధ వినుచున్న మరియ మీద కోపం. ఇదంతా కూడా ప్రతి గృహాల్లో కూడా ఇంచుమించు జరుగుతూనే ఉంటాయి. ప్రార్థన చేయడానికి పాస్టర్ గారు వచ్చారని గబగబా ఏం చేస్తామంటే ఆయన దగ్గర ఆయనకు కుర్చీ వేసి ఆయన చెప్పే మాటలు వింటూ ఉంటాం. ఈలోపు వంటగదిలో పనిచేసే వాళ్ళకి కొంచెం కోపం రావడం సహజం అనమాట. కానీ దేవుని సేవకులు వచ్చారు కాబట్టి దేవుని మాటలు వింటున్నారు, ఏం పర్వాలేదు అనుకునే మనసు సరిపెట్టుకోగలిగితే కనుక గొడవలే ఉండవు. మనసు సరిపెట్టుకోవాలి. అందుకే కుదురుబాటు కావాలన్నమాట. ఈ కుదురుబాటు లేక గొడవలు వచ్చేస్తూ ఉంటాయి. అలాగే మరి చెల్లికి సాయం చెయ్యమ్మా అని మరియకు చెప్పలేదు, మరియకుతో చెప్పలేదని యేసయ్య మీద కోపం. సాయం చేయలేదనేమో మరియమ్మ మీదనో, మరి మీ చెల్లికి సాయం చేయొచ్చు కదమ్మా, ఎందుకు నాకెక్కడ కూర్చున్నావో, బోల్డ్ పనులు చేసుకుంటుంది కదా వెళ్ళమ్మా అని చెప్పలేదేంటి అని యేసయ్య మీద కోపం వచ్చింది. ఈ రెండు కోపాలతో కూడా తొందరపడిపోయిందనమాట. ఏ పని చేసుకోలేకపోతున్నానో మరి సాయం చెప్పాలి కదా నువ్వయ్యా, నువ్వు పెద్ద అయినవయ్యుండి మరి నువ్వు మా చెల్లికి మా అక్కకి చెప్పలేదనేటువంటి తొందరపాటు. అందుకే ఏమని ఉందంటే ఇక్కడ, నా సహోదరి నన్ను విడిచిపెట్టి ఎలాగా ప్రవ్వా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పు, నీ దగ్గర నుంచి వచ్చేసి నాకు సాయం చేయమని చెప్పవా అని యేసయ్య మీద మందలింపో కోపమో చిరుకోపమో మరి పెద్ద కోపమో తెలియదు కానీ ప్రవ్వా అని సంబోధించింది. ప్రవ్వా అని సంబోధించి అప్పుడు ఒంటరిగా పనిచేయటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున, పని చేసుకోవాల్సిన ఇద్దరం కదా, ఇద్దరు స్త్రీలు ఉన్నాము, మా తమ్ముడేమో చేస్తాడు, చేయకపోతాడు, బయటవేమో చక్కబెడతాడు. ఇప్పుడు ఏమి నాకు సహాయం చేయాలి కదా, ఆ ఉల్లిపాయ కోసో పచ్చిమిరపకాయ కోసో ఏదో ఒకటి సహాయం చేయాలి కదా, పని లేనట్టు ఇలా కూర్చున్నందేటి, ఇన్ని పనులు నేను పెట్టుకున్నాను మీరు వస్తున్నారని చెప్పి అని ఆమెని ఏమీ అనలేక ఆమె కోపము, చెప్పలేదని ఆయన మీద కోపము, నీకు చింత లేదా, నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమని. ఈమెమో తీక్షణంగా దేవుని మాటలు వింటూ ఉంది, ఎంతో భక్తి శ్రద్ధలతో. అయితే దేవుడు చెప్పినటువంటి మాట, యేసయ్య చెప్పినటువంటి మాట ఏమంటే, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుతున్నావు. 2 సార్లు పిలిచారంటే ప్రభావం ఎక్కువ ఉంటుందటండి. అబ్రహమా అబ్రహమా అన్నారు. ఎప్పుడు ఇస్సాకుని బలి ఇవ్వడానికి అన్నీ సిద్ధం చేసేసి ఆ పిల్లోని కాళ్ళు చేతులు కూడా కట్టేసి ఆ కట్టెల మీద పెట్టేసి కత్తితో చెయ్యి ఎత్తేసాడు. ఎత్తేసినటువంటి చెయ్యి వేసేస్తాడు. ఇంకా బ్రాహ్మణ కంగారు వచ్చేసింది దేవునికి. కంగారు వచ్చేసి నీవు ఇదిగో నీ కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి విని తీయలేదు కాబట్టి నీ విశ్వాసం ఏంటో నేను కనిపెట్టుకున్నాను, నీకు టెస్ట్ చేశానంతే నేను అని చెప్పి అప్పుడు పొదలో కొమ్ములు చిక్కుకొని ఉన్నటువంటి ఎంత గొప్ప దేవుడు, అక్కడికేంటి పొదకేంటి, మందలేనప్పుడు పొట్టేలేంటి, అక్కడ మంద ఉన్నదా, కాసేవాడు ఉన్నాడా, మందలేమీ లేవే. అలాంటి పరిస్థితుల్లో ఒక పొట్టేలను దేవుడు సృష్టించి ఈ కట్టెలు కట్టిన సందర్భంగా దీని మీద బలార్పణ చెయ్యాలి కాబట్టి కొడుకుకు బదులుగా ఆ పొట్టేలను అక్కడ వేయటం అనేటటువంటిది జరిగింది. అని ఎందుకు చెప్తున్నానంటే కంగారు పడిపోయాడట తండ్రి. అందుకే యేసయ్య కూడా ఇక్కడ ఏమన్నారంటే తొందరపడుతున్నటువంటి మార్తకు చెప్తున్నారు, మార్తా మార్తా 2 సార్లు పిలిచినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకో. నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుతున్నావు. అనేకమైన పనులమ్మ, నాకు అవి ఇవి కూడా చేసి పెట్టాలని చెప్పి ఎంతో తొందరపడుతున్నావు. కానీ తినటానికి ఎంత కావాలి కనుక, బ్రతకడానికి తినాలి తప్ప తినటానికే బ్రతకూడదంటారు లోకస్తులు. కొంతమంది తినటానికే బ్రతుకుతూ ఉంటారట. ఇంక ఇది కాదు అది కాదు ఇది కాదు అది అన్నీ కూడా ఉదయం సాయంకాలం వరకు కూడా మరి ఆడుతూనే ఉండాలి, అలా తింటూనే ఉండాలి. అది కొంతమంది యొక్క పరిస్థితి. మరి కొంతమంది పరిస్థితి ఏంటి, మనం తినటానికి పెట్టుకున్నటువంటి పదార్థాలు కూడా తినటానికి కూడా టైం ఉండదు మనకి.
ఇలాంటి అనుభవం కలిగినటువంటి వారు కొంతమంది ఉంటారు. కనుక ఇప్పుడు మార్తా అని అనేకమైన పనులు పెట్టుకున్నావు, నా కోసమే పెట్టుకున్నావు కదమ్మా. నిజమే, మీ చెల్లి చెప్పిన మాట కరెక్టే, నువ్వు నా దగ్గరే కూర్చుని ఉన్నావేంటి, వెళ్ళమ్మా మీ చెల్లికి సాయం చేయి అని అన్నాడా? అసలైనటువంటి మాట ఏంటి ఇప్పుడు చెప్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఏమనంటే, మార్తా నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుతున్నావు, కానీలోనే ఉంటుందట గోని. కనుక కానీ అవసరమైనది ఒక్కటే, అంటే తిండే కదమ్మా. నానా రకాలుగా తిన్నది ఒకటే, ఒక పదార్థం తిన్నది ఒకటే, ఈ కడుపు నింపుకోవడానికి, పూట గడుపుకోవడానికి. అంతే తప్ప ఇన్ని పదార్థాలు నా కోసం చేసి నువ్వంత శ్రమ పడిపోయి ఈమెతో పాటు నువ్వు కూడా ఇక్కడ కూర్చుని ఏం చేయాలంటే, మరి నా మాటలు నువ్వు కూడా వినాలి, ఈ జీవం కలిగినటువంటి మాటలు నువ్వు కూడా వినాలి, అక్కే కాదు నువ్వు కూడా వినాలి అని చెప్పినటువంటి సందర్భం అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి. 7 ప్రార్థన మాకు పిలుస్తూ ఉంటారు. 7 ప్రార్థన, ఏదైనా సమస్య ఒక ఇంట్లో వస్తే ఆ సమస్య నిమిత్తం 7 ప్రార్థన చేస్తారు. చేసేటటువంటి పరిస్థితిలో వెళ్ళేటటువంటి సందర్భంలో కొంతమంది ఆ కుటుంబీకులు అయితే కనుక మేము వెళ్ళేసరికి అసలు వంట చేస్తున్నారా లేదా అని డౌట్ వచ్చేటట్లుగా, మరి ఎప్పుడు లేచి ఎప్పుడు చక్క పెడతారో తెలీదు. వాళ్ళ చుట్టాలు కూడా పిలుచుకుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకుంటారు. 7 ప్రార్థన చేసేది 7 కానీ అక్కడికి వీళ్ళందరినీ కూడా పిలుచుకుని వాళ్ళకు కూడా భోజనం పెట్టి సంతోషంగా జీవిస్తూ ఉంటారు. 7 ప్రార్థన పెట్టుకున్న పల్ల అంశం మీద అని చెప్పి. కనుక మేము వెళ్ళేసరికే నీట్గా ఉంటుంది అనమాట. ఎప్పుడు మొదలు పెడతారో తెలీదు. ఏమేం పదార్థాలు చేయాలన్నీ కూడా సిద్ధం చేసేసుకొని నీట్గా ఉంటారు. ప్రార్థనకి ఏ విధమైన ఆటంకాలండి వాళ్ళు కూడా వచ్చి కుటుంబంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తారు. వాళ్ళ అంశాలు చెప్తారు, ప్రార్థన చేస్తాం అక్కడ. అలాంటి పరిస్థితి అనమాట. కొంతమంది అయితే కనుక మేము ప్రార్థన అయిపోయి అమ్మ రండి, ఇప్పుడు ముగింపు ప్రార్థన అయిపోతుంది, దీవెన చరణం కూడా పాడేస్తున్నాం, 2 అన్న వరకు కూడా చేస్తూనే ఉంటారు. కనుక ఈ తేడాలు ఏంటి, తొందరపాటు ఎక్కువైపోయి కలగాపులగం అయిపోతుంది అనమాట. త్వరపడాలి తప్ప. అందుకే త్వరపడే వాళ్ళ పని ఎలాగుంటుందో తెలుసు, నైటే చేసేసుకుంటారు. గత 2-3 రోజుల్లోనే నిల్వ ఉండేటటువంటి పదార్థాలన్నీ కూడా ఎన్నో పెట్టాలని వాళ్ళు కూడా సంతోషం. దేవుని బిడ్డలు వచ్చారు, వీళ్ళకి మేము సంతోషంగా పెట్టాలి, హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా పెట్టాలని తలంపు వాళ్ళకు ఉంటుంది. ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు. దీక్షగా ఉన్నటువంటి మరి దైవజనులు చెప్పినటువంటి మరియను గురించినటువంటి ఈ మాట ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుందట. అలాగే విన్న మేమందరము కూడా ఉత్తమైనటువంటి మార్గంలో నడవడానికి ఒక సమయాన్ని, ఒక స్థలాన్ని, ఒక సందర్భాన్ని మేము ఏర్పాటు చేసుకుని దాని ప్రకారంగా జీవితం సాగించడానికి కృప దయచేసి మీరు మహిమ పొందమని అతి శీఘ్రకాలంలో పెండ్లి కుమారుడిగా మా కొరకు రాని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.